ఏనుగు ముఖంతో ఉన్న దేవుడు. నిజానికి అది ఏనుగు మొహం కాదు, అది శివుడి గణాలలో ఒకరిది. ఎవరో ఒక ఆర్టిస్ట్ మిస్టేక్ చేయడంతో అది ఏనుగులా మారింది. ఆయన్ని గణపతి అంటే గణాలకు అధిపతి అంటారు. ప్రజలు ఈ గణపతి రూపాన్ని మట్టితో తయారుచేసి clay. రంగులతో ముస్తాబు చేస్తారు. కొంతమంది రంగులు వాడరు, కొంతమంది వాడతారు. ఆ తర్వాత ఆయన్ని పూజిస్తారు. గొప్పగా ఉంటుంది. సంగీతోత్సవాలు జరుగుతుంటాయి. పెద్ద ఈవెంట్స్, కొంతమంది పెద్ద విగ్రహాలను 108 అడుగులు ఎత్తైనవి పెడతారు. కానీ కొన్ని రోజుల తర్వాత, మామూలుగా వారం లేదా 15 రోజులు ఒక్కొక్క చోట ఒక్కొక్క టైంలో, తర్వాత దాన్ని తీసుకెళ్లి దగ్గరున్న చెరువు లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. దేవుణ్ణి కరిగించేస్తారు. ఆయన ఇంటలెక్చువల్ యాక్టివిటీకి నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ఎన్నో గొప్ప గ్రంథాలను రాశాడు. ఈ గ్రంథాలని రాయడానికి డిక్టేట్ చేసిన ముని గణపతి పెట్టిన ఛాలెంజ్ ఏంటంటే ఎక్కడ మధ్యలో చెప్పడం ఆపకూడదు. గణేశుడు ఏమన్నాడంటే, మీరు ఆపకుండా చెబుతుంటేనే నేను రాస్తాను. మీరు ఎక్కడైనా ఆపితే, నేను ఒకసారి నా పెన్ కింద పెట్టానంటే మళ్ళీ రాయను. అందుకని వ్యాసముని నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇది నెలల తరబడి సాగింది. గణేశుడు ఒక్క పదాన్ని కూడా వదలకుండా రాస్తూనే ఉన్నారు. ఈయన గొప్ప స్టెనోగ్రాఫర్. మానవ మేధస్సుకు ఈయన ఒక ప్రతీక. ఏనుగు తల ఎందుకంటే మనకి ఈ భూమి మీద అతిపెద్దదైన తల ఏనుగుదే కదా, అంటే పెద్ద బుర్ర అని అర్థం. మానవ మేధస్సుకు ప్రతీకైన ఈ తలను నిమజ్జనం చేయడం అంటే దానర్థం మీరు మీ మేధస్సుని సరిగ్గా ఉపయోగిస్తే ఈ ప్రపంచాన్ని లయం చేయగలరు. ఈ పండగంతా దీనికి నిదర్శనం. ముందర ఆయన్ని సృష్టిస్తాము, తర్వాత ఆయన చుట్టూ జరిగే వేడుక చూడాలి. అన్ని పబ్లిక్ ప్లేసెస్లోనూ పెడతారు, ప్రైవేట్గా ఇళ్లల్లో పెట్టుకుంటారు. ఇవి కాకుండా వీధుల్లో కూడా పెడతారు, పెద్దవి. ఇందుకోసం 15 లేదా నెల రోజుల్లో సందులన్నీ కూడా బ్లాక్ చేసేస్తారు, ట్రాఫిక్ ఆపేస్తారు. ఆయన్ని వీధి మధ్యలో పెడతారు. ఉత్సవాలు, సంగీతం ఎన్నో జరుగుతుంటాయి. అందరూ ఆయన చుట్టూరానే ఉంటారు ఈ సమయమంతా. కానీ ఇది అయ్యాక ఆయనను తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఇంకంతే. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆయన గురించి ఎవరూ ఆలోచించరు. దీన్ని మీరు మీ ఫుల్ ఫ్లెడ్జ్గా మీ ఇమాజినేషన్ ఇంకా మీ ఇంటెలెక్ట్తో చేయగలిగితే మీ మైండ్ యాక్టివిటీ, Or this activity that we call as mind. ఈ యాక్టివిటీనే మైండ్ అంటాం. మీరిది క్లియర్గా తెలుసుకోవాలి. మీ మైండ్ అనేది ఒక వస్తువు లాంటిది కాదు. ఇది ఒక రకమైన యాక్టివిటీ లేదా ప్రక్రియ. యాక్టివిటీ లేకపోతే మైండ్ కూడా లేదు. ఒక పని చేయడం వల్ల చైతన్యం కలగదు. చైతన్యమే పనులను చేయిస్తుంది. మీ మనసు చేసే పిచ్చి పనులన్నీ మీ స్వభావం అయిపోయాయి, అవునా కదా? దీన్ని రివర్స్ చేయడం ఎంతో ఎంతో ముఖ్యం. మీరు మీ మనస్సు స్వభావాన్ని నిర్ణయిస్తే ఒక వండర్ఫుల్గా విషయం జరగచ్చు. కానీ మీ మనస్సు మీరు ఎవరన్నది నిర్ణయిస్తూ ఉంటే అప్పుడు అదొక యాక్సిడెంట్. అది ఘోరమైనదా కాదా అంటే అవి పరిస్థితులు డిసైడ్ చేస్తాయి. కానీ అదొక యాక్సిడెంట్.